చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో డోక్రా సంఘాలను ప్రోత్సహించారు అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు? డోక్రా సంఘాల్లో ఉన్న ఏపీఎంలని పీడీల మీద ఒత్తిడి చేసి మీరు ప్రైవేట్ బ్యాంకులో ఉన్న బ్యాంకుల్ని సెంట్రల్ బ్యాంకులకు మారుస్తారా లేదా కోఆపరేటివ్ బ్రాంచ్ల్లోకి అని చెప్పి ఒత్తిడి చేసి అక్కడున్న డోక్రా సంఘాలను ఇటు తీసుకొచ్చి అధ్యక్ష మా జిల్లాలోనే 200 కోట్ల రూపాయలు డోక్రా సంఘాల మీద బోగస్ రుణాలు తినేశారు అధ్యక్ష. నరసరావుపేటలో ఉన్న ఒక బ్రాంచ్ మేనేజర్ 2 కోట్ల రూపాయల డోక్రా రుణాలకి లోన్లు ఇచ్చి అధ్యక్ష తిరిగి ఈ ప్రభుత్వం వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆయనే డబ్బులు కడతాడు అధ్యక్ష. మా పొన్నూరు బ్రాంచ్ లో అధ్యక్ష రైతులకి వడ్డీ మాఫీ కింద డబ్బులు పడతాయి. ఆ వడ్డీ మాఫీ కింద పడిన డబ్బులు ఎవరైతే ఆ బ్రాంచ్ లో పనిచేసే ఎంప్లాయీస్ తన సొంత అకౌంట్ మీద 2 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. అది గుర్తించిన తర్వాత తిరిగి డబ్బులు కడతారు. ఇది ఒక కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు. దీనికి నియమ నిబంధనలు ఉన్నాయి. దీని ప్రకారం పనిచేయాలి. పర్యవేక్షణ అనేది రాష్ట్ర స్థాయి నుంచి కింద వరకు లేదు అధ్యక్ష. మరి వాళ్ళు ఏదో సొంత అకౌంట్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నట్టు ఎవరి కాడు డబ్బులు తీసుకోవడం, బయటకు వచ్చినప్పుడు డబ్బులు కడతాం. వాళ్ళు స్టిల్ ఈ రోజుకి అదే బ్యాంకులో అధికారులుగా కొనసాగుతా ఉన్నారు. అదే వ్యక్తులు అధ్యక్ష ఎందుకు తీయటం లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.